34వ కీర్తన మొదటి వచనము మనమందరం కూడా కలిసి మనము చదువుకుందాం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. రెండో భాగంగా 18వ కీర్తన 31వ వచనం మనమందరం కూడా కలిసి చదువుకుందాం. కీర్తనలు 18వ అధ్యాయము 31వ వచనము మనమందరం కలిసి మనము చదువుకుందాం. యెహోవా తప్ప దేవుడేడి, మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గం ఏది? ప్రభు సాయం కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. దయచేసి మోకరించండి. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడైన మా తండ్రి, ఘనమైన శ్రేష్టమైన దివ్యమైన మీ పాదాలకు వందనాలు. వర్తమాన భూత భవిష్యత్ కాలం నుండి సర్వాధికారువైన మా దేవ, సర్వశక్తివంతుడైన మా తండ్రి, సకలాశీర్వచన స్తోత్రములకు మించిన మీ ఘనమైన నామమును బట్టి మీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభు దినాన ప్రభా, మా ప్రభుని ఆరాధించుటకు తండ్రి, మరి పలు ప్రాంతాల నుంచి బేతనియాకు ప్రభా మమ్మల్ని నడిపించినందులకై మీకెంతో వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అయ్యా, ఇంతవరకు పాటల ద్వారా మిమ్మల్ని మహిమపరచగలిగిన మీ కొందనములు. ఆరాధన వర్తమానం కొరకు నాయన చదువుకున్నటువంటి లేఖన భాగాలు దీవించి ఆశీర్వదించండి దేవా. నాయన మా కొరకు పరలోకం తెరవండి నాయన, పరలోకం నుండి మీ ఆత్మీయమైన సంగతులు మాకు నేర్పించండి దేవా. మా ప్రభును మేము ఎలాగ ఆరాధించాలో ప్రభా మీరు మాకు నేర్పిస్తున్నామని ప్రార్థన చేస్తుంటున్నాం. మా తండ్రి, ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించుటకు సహాయం దయచేయండి దేవా. చేరి వచ్చిన ప్రతి బిడ్డను కూడా మీరు దర్శించండి, ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడవలసిందిగా ప్రార్థన చేస్తుంటున్నాం నాయన. అలాగూ అయోగుడు నా పాత్రుడను, చేరి వచ్చిన అందరికంటే నేను ఎంతో తక్కువ వాడను ప్రభా. మీ ఆత్మచేత నన్ను అభిషేకించండి, మీ పూరగా నన్ను వాడుకొనండి దేవా. ఆత్మలో స్వాతంత్రం కలిగి మీ వాక్యాన్ని మీ ప్రజలకు అందించుటకు ప్రభా మీ బూరగా నన్ను వాడుకొనవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాను. సమయాన్ని దీవెనకరంగా చేయండి, శత్రు కార్యాలను కూడా లయపరచండి. మీకే మహిమ ఘనత ప్రభావంలో ఆరోపిస్తూ యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. ఇక ప్రభు దినంలో, పరిశుద్ధ దినంలో ప్రభును ఆరాధించడం అనేది ప్రభు ప్రజలైన మనకు దేవుడిచ్చినటువంటి గొప్ప ధన్యత. ఇది గొప్ప భాగ్యము. అన్నిటికంటే ముఖ్యంగా ఇది మన బాధ్యత. మన ప్రభు మనల్ని ప్రేమించి ఆయన రక్తం ద్వారా మనల్ని కొని తన బిడ్డలుగా మనల్ని చేసుకొని తన ఆలయానికి నడిపించినాడు. కనుక మనం కూడా ప్రభువును మనము స్తుతించాలా, ప్రభువును ఆరాధించాలా. ఇక్కడ దావీదు రాజు కీర్తన 34:1 వచనంలో మనం చూస్తే నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను అంటూ ఉన్నాడు. దావీదు రాజు యొక్క జీవితాన్ని మనం పరిశీలించినట్లయితే తన బాల్య దశలో అయితేనేమి, తన యవ్వన దశలో అయితేనేమి, తాను వృద్ధాప్యంలో అయితేనేమి ఎల్లప్పుడూ కూడా ప్రభువును స్తుతించేవాడు, ప్రభువును గణపరిచేవాడు. 150 కీర్తనలు కలిగిన కీర్తన గ్రంథంలో దాదాపుగా 70 కీర్తనలు దావీదు రాజు రాసినట్లు బైబిల్ పండితులు చెప్తారు. ఈ 70 కీర్తనలు కూడా మనము గమనించినట్లయితే ఎంత అద్భుతమైనటువంటి ఆరాధన. తాను ప్రభు ఏమైనాడు గుర్తెరిగి, తాను రుచించి, తాను అనుభవించి అద్భుతంగా కీర్తనలు రాస్తా వచ్చినాడు. కనుక దావీదు తన కష్ట సమయంలో, తన బాధల్లో, తన దుఃఖంలో, అన్ని వేళలా అన్ని సమయాలలో కూడా ప్రభువును స్తుతిస్తూ వచ్చినాడు. మనం కూడా మన జీవిత యాత్రలో అన్ని పరిస్థితులలో కూడా ప్రభువును మనము స్తుతించే వారంగా ఉండాలి. అంత్య దినాలు, అపాయకరమైన దినాలు, దుర్దినాలు, దేవుని రాకడ సమీపంగా ఉండేటటువంటి ఈ దినాల్లో ప్రభువును కూడా మనము సరైన విధానంలో మనము గణపరిచే వారంగా ఉండాలి. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, నన్ను గణపరిచే వారిని నేను గణపరుస్తాను. ప్రభువును మనము సరైన విధానంలో గణపరిచినట్లయితే, ప్రభువును మనము సరైన విధానంలో ఆరాధించినట్లయితే మన అంటాడు చూడండి, యెహోవా నా ఆశ్రయ దుర్గమా. ఇక్కడేమంటా ఉన్నాడు? ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు యెహోవా. చాలండి. యెహోవా నా ఆశ్రయ దుర్గము, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. కనుక ఉదయకాల సమయంలో ఈ దేవుడు మనందరికీ కూడా ఆశ్రయ దుర్గమై ఉంటా ఉన్నాడు. కనుక ఈ ఆశ్రయ దుర్గమైనటువంటి ఈ దేవుడు మన జీవిత యాత్రలో ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చినాడు. ఎన్నో ఆశీర్వాదాలు మనం పొందినాము, పొందుతున్నాము, పొందబోతున్నాము. కనుక దేవుని వాక్యంలో చూస్తే ఈ ఆశ్రయదుర్గమైనటువంటి దేవుడు మనకు ఎన్నో ఆశీర్వాదాలు ఇచ్చినాడు. కొన్ని ఆశీర్వాదాలు మనం చూసుకొని ప్రభును మనము ఆరాధన చేద్దాం. రండి, యెహోషువ గ్రంథము మొట్టమొదటి ఆశీర్వాదం చూద్దాం. యెహోషువ గ్రంథం 20వ అధ్యాయము, యెహోషువ గ్రంథం 20వ అధ్యాయము 1, 2, 3 దయచేసి ఎవరైనా చదవండి.
మరియు యెహోషువకు సెలవిచ్చినదేమనగా, నీవు ఇశ్రాయేలుతో ఇట్లనము, తెలియకయే పొరపాటున ఒకని చంపిన నరహంతకుడు పారిపోవుటకు నేను మోషే నోట మీతో పలికించిన ఆశ్రయపురములను మీరు ఏర్పరచుకునవలెను. హత్య విషయమై ప్రతిహత్య చేయవాడు రాకపోవునట్లు అవి మీకు ఆశ్రయపురములగును. దేవుని వాక్యంలో చూస్తే 6 ఆశ్రయపురాలు దేవుడు ఇశ్రాయేలు ప్రజల కొరకు ఏర్పాటు చేసినట్లు దేవుని వాక్యంలో ఉంది. ఈ ఆశ్రయపురాలు ఇశ్రాయేలు ప్రజలకు, ఇతరులకు ఆశ్రయముగా ఉండునట్లు దేవుడు ఆశ్రయపురాలు ఏర్పాటు చేసినాడు. ఈ ఆశ్రయపురాల యొక్క ఎందుకు వీటిని ఏర్పాటు చేయాల్సి వచ్చిందంటే, ఎవరైనా ఒక వ్యక్తి పొరపాటున హత్య చేసినప్పుడు ఆ వ్యక్తి ప్రతిహత్య గావించబడకుండాన్నట్లు ఆ పురంలో దాక్కును లాగున దేవుడు వాటిని ఏర్పాటు చేసినాడు. ఆ మాట చూద్దాం రండి. సంఖ్యాకాండం 35వ అధ్యాయము 15వ వచనం దయచేసి చదవండి. సంఖ్యాకాండం 35:15. ఒక వ్యక్తి పొరపాటున హత్య చేసినప్పుడు ఆ వ్యక్తి ప్రతిహత్య గావించబడకున్నట్లు ఈ ఆశ్రయపురానికి వస్తే, అందులో ఈ ఆశ్రయపురంలో ఏముంటుందండి? ఆ వ్యక్తికి ఎలాంటి శిక్ష ఉండదు. అంతేకాదు, ఆ వ్యక్తి మరణం నుంచి కూడా తప్పించబడతాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో మన దేవుడు మనకు ఆశ్రయపురము, మన దేవుడు మనకు ఆశ్రయదుర్గం. మన పాపాన్ని బట్టి మనం అందరం కూడా శిక్షకు పాత్రలమై ఉన్నాం. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఏ భేదం లేదు, అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నాం. పాపం వలన మనం ఏం తెచ్చుకున్నాం చెప్పండి? మరణము, నిత్యమైనటువంటి మరణము. మరణమనగా ఎడబాటు. ఈ నిత్యమైనటువంటి దేవునితో నిత్యమైనటువంటి ఎడబాటు కలిగినటువంటి వారం. అలాంటి శిక్ష, మరణ శిక్ష, పాప శిక్ష, పాపానికి పొందవలసినటువంటి శిక్ష ఉంది. మనందరి మీద శిక్ష ఉంది. ఆ ధర్మశాస్త్రం మన మీద నేరారోపణ చేస్తూ ఉంది. ఈ పాపైనటువంటి మనుష్యుని ఇంట అని దేవుని వాక్యంలో చూడొచ్చు. అలాగే పాపాత్మురాలైనటువంటి స్త్రీ అని దేవుని వాక్యంలో ఈ మాటలు మనం చూడొచ్చు. ఇది ధర్మశాస్త్రము మన పాపాన్ని బట్టి మనకు పెట్టబడేటటువంటి పేర్లై ఉన్నాయి. ప్రియ సోదరి సోదరుడా, యేసు క్రీస్తు ప్రభుల వారు నిన్ను నన్ను ప్రేమించినటువంటి వాడుగా నీ కొరకు నా కొరకు ఆయన సిలువలో గొప్ప క్రయాన్ని చెల్లించినాడు. మన కొరకు ఆయన సిలువలో మరణించి తిరిగి లేచినాడు. మన పాపాలకు విముక్తి దయచేసినాడు. కనుక మనమందరం కూడా దేవుని యొక్క సువార్తను ఒకానొక దినం మనం విన్నాం. యేసు ప్రభు అనేటటువంటి ఆశ్రయ దుర్గములోకి మనం వచ్చినాము గనుక మన మీద ఇప్పుడు ఏం లేదు. రోమా 8:1 క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి కూడా లేదు. శిక్ష నుంచి మనము దేవుడు మనల్ని తప్పించినాడు. అంతేకాదు, మరణంలో నుండి మనల్ని జీవంలోకి దాటించినాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట ఉంది, చదవండి. యోహాను సువార్త 1:4 దయచేసి చదవండి. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉంది. కనుక ఆయన జీవాన్ని ప్రభు నీకు నాకు అనుగ్రహించినాడు. ఆయన జీవాన్ని మనకు అనుగ్రహించినటువంటి దేవుడుగా ఉన్నాడు. ఎలాగూ మనము దేవుని యొక్క జీవాన్ని మనము పొందగలిగినామంటే, అపోస్తులైన పౌలు ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్తాడు. ఆ మాట చూద్దాం రండి. 1 తిమోతిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 1 తిమోతిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12-13 కలిసి ఉన్నాయి, చదవండి. పూర్వము దూషకుడను, హింసకుడను, హానికరుడనైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందులకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేర్చితిని గనుక కనికరింపబడింది. అపోస్తులైన పౌలు తన సాక్ష్యం చెప్తా ఉన్నాడు. అయ్యా, నేను హానికరుడను, హింసకుడను, దూషకుడను. అయితే ఇలాంటి నన్ను దేవుడు తన కనికరం ద్వారా అన్నీ కూడా క్షమించినాడు. మనం కూడా మన పాపాన్ని బట్టి శిక్షకు పాత్రులము. మన పాపాన్ని బట్టి మనం నరకానికి పాత్రులం. మన పాపాన్ని బట్టి మనం దేవుని ఉగ్రతకు పాత్రులమై ఉన్నాం. అయితే ఇలాంటి మనలను ప్రభు ప్రేమించినాడు, మనకు ఆశ్రయదుర్గమై ఉన్నాడు. కనుక ఇందులో ఈ ఆశ్రయదుర్గంలో ప్రవేశించినటువంటి మనకు ఎలాంటి శిక్ష లేదు. అంతేకాదు, ఆయన జీవాన్ని నీకు నాకు ఆయన అనుగ్రహించినటువంటి దేవుడుగా ఉన్నాడు. ఎలాగ ఇవన్నీ మనకి ఇచ్చినాడంటే, కేవలం ఆయన యొక్క కనికరము ద్వారా ఇవన్నీ కూడా మనం పొందగలిగినాం. ఆయన కనికరాన్ని మనము ఎలాగూ పొందగలిగినాము? ఆయన కనికరము మనకు దేవుడు ఎలాగిస్తా వచ్చినాడంటే,
కలువరి సిలువలో ఆయన నీ కొరకు నా కొరకు రక్తం చిందించినాడు. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడినాడు, మన దోషములను బట్టి అతడు నలగొట్టబడినాడు, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడింది, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత మనకు దయచేసినాడు. ప్రియ సోదరి సోదరుడా, ఎంత గొప్పదైనటువంటి త్యాగం ఇది, ఎంత గొప్పదైనటువంటి ప్రేమ ఇది. ఈ ప్రేమ యేసుక్రీస్తు ప్రభుల వారు కలువరి సిలువలో నీకు నాకు కనపరిచినాడు. కనుక లోకములో ఇలాంటి ఆశ్చర్యదుర్గము ఎక్కడ కూడా లేదు. ఈ ఆశ్చర్యదుర్గమైనటువంటి ఈ దేవునిలోకి మనం వచ్చుట ద్వారా మనం పొందినటువంటి ఆశీర్వాదము, ఆయన శిక్ష నుంచి మనం తప్పించబడినాము, మరణంలో నుండి జీవంలోకి దాటించబడినాము, దేవుని యొక్క జీవాన్ని మనము పొందగలిగినాం. ఈ ఉదయకాల సమయంలో ఆయన ఆలయానికి చేరి వచ్చినటువంటి ఓ సహోదరి సోదరుడా, నిజంగా ఈ దేవుడు నీకు ఆశ్రయదుర్గమై ఉన్నాడా? ఈ దేవుని యొక్క ఆశ్రయదుర్గమైనటువంటి ఈ దేవునిలో నువ్వు మరణం నుంచి తప్పించబడి దేవుని యొక్క జీవాన్ని పొంది ఉంటే ఉదయకాల సమయంలో తప్పకుండా ప్రభువు నువ్వు ఆరాధిస్తావు. ఓ ప్రభువా, నువ్వు నాకు ఆశ్రయదుర్గమైనవయ్యా, పాపముల చేతను నేను అలాగూ చనిపోవలసినటువంటి వాడను, అయితే నన్ను పాపం నుంచి విడిపించుటకు ఈ లోకానికి వచ్చినావు, నా కొరకు సిలువలో పలు బాధలు పొందినావు ప్రభు, నా కొరకు సిలువలో మరణించి తిరిగి లేచినావు ప్రభా, నీకు వందనాలు. నా మరణాన్ని నువ్వు తీసుకున్నావు, నీ జీవాన్ని నాకు ఇచ్చినావు ప్రభా, నీకు వందనాలు. అందుకే భక్తుడు ఒక పాట రాస్తాడు కదా, నీ మరణమే నా జీవమాయే, నీ ప్రేమ ఎంతో గొప్పది, అర్పింతు స్తుతులు సిలువలోనా అని. అద్భుతమైనటువంటి పాట. ప్రియ సోదరి సోదరుడా, దావీదురాజు అంటా ఉన్నాడు, నిత్యము నేను నిన్ను సన్నుతించదని. ఉదయకాల సమయంలో మనం కూడా మన ఆశ్రయదుర్గమైనటువంటి ప్రభువును మనము స్తుతించే వారంగా ఉండాలి, మనము ఆరాధించే వారంగా ఉండాలి. ఇది మొట్టమొదటి ఆశీర్వాదం. రెండవ ఆశీర్వాదం చూద్దాం. సామెతలు 18వ అధ్యాయము, సామెతల గ్రంథం 18వ అధ్యాయము 10వ వచనం. సామెతలు 18:10. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉంటాడంట. కనుక ఈ దేవుడు ఎలాంటి దేవుడు అంటే బలమైనటువంటి దుర్గం. ఈ ఆశ్రయదుర్గమైనటువంటి దేవుడు నీకు నాకు బలమైనటువంటి దుర్గం, అనగా మనకు భద్రతనిచ్చేవాడుగా ఉంటా ఉన్నాడు. మన జీవిత యాత్రలో అన్ని పరిస్థితులలో కూడా మనకు భద్రత. అంతేకాదు, మనం ఎప్పుడైనా సరే ఆయన ఆలయంలోకి రావచ్చు, ఆయన యొక్క భద్రతలోకి మనం రావచ్చు, ఈ ఆశ్రయపురంలోకి మనం ఎప్పుడైనా కూడా రావచ్చు. ప్రియ సోదరి సోదరుడా, మన జీవిత యాత్రలో దేవుడు మనకు ఎలాంటి భద్రతను ఇచ్చినాడో చూద్దాం రండి. కీర్తన 91వ కీర్తనలో మనం చూస్తే ఇక్కడ అద్భుతమైన అంశాలు మనము చూడొచ్చు. ఎలాంటి వాటి నుండి ప్రభు మనల్ని విడిపించినాడంటే, వేటగాని ఉరిలో నుండి ఆయన మనలను విడిపించినాడు. వేటగాడంటే ఈ యొక్క సైతాను యొక్క బారి నుంచి ప్రభు మనల్ని విడిపించినాడు. నాశనకరమైనటువంటి తెగులు నుంచి ప్రభు మనల్ని రక్షించినాడు. ఆయన రెక్కలతో మనల్ని కప్పినాడంట. ఆయన రెక్కల నీడ కింద మనకు ఆశ్రయం ఇచ్చినాడంట. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, ఒకని తల్లి ఆదరించినట్లు నేను మిమ్మను ఆదరించిన. తల్లి వలె మనల్ని ఆదరించినటువంటి దేవుడు ఈ గొప్ప దేవుడు. ఇంకా మనం చూస్తే రాత్రి వేళ ఏముందంట, భయం ఉంది, పగటి వేళ ఎగురు బాణం ఉంది, చీకటిలో సంచరించు తెగులుంది, మధ్యాహ్నమందు పాడుచేవు. 4 పూట్ల, ఉదయము, రాత్రి, మధ్యాహ్నము, చీకటి, 4 పూట్ల దేవుడు అన్ని భయాల నుంచి మనల్ని అద్భుతంగా కాపాడుతూ వచ్చినాడు, అద్భుతంగా మనల్ని సంరక్షిస్తూ వచ్చినాడు, అద్భుతంగా మనల్ని పోషిస్తూ వచ్చినాడు, అద్భుతంగా మనల్ని భద్రపరుస్తూ వచ్చినాడు. కనుక ఈ ఆశ్రయ దుర్గంలో ప్రవేశించినటువంటి మన జీవిత యాత్రలో మనకు భద్రత, ఈ లోకంలో మనకు భద్రత ఇచ్చేది, మనకు క్షేమం ఇచ్చేది ఈ లోకంలో ఏది కూడా లేదండి. మనం ఈ దినాన క్షేమంగా ఉన్నామంటే, ఈ దినాన మనం ఆరోగ్యంగా ఉన్నామంటే, ఈ దినాన మన ప్రభు సన్నిధికి రాగలిగినామంటే కేవలం దేవుని యొక్క కృప, దేవుని యొక్క కనికరాన్ని బట్టి క్రీస్తు యేసులో మనల్ని ఆయన భద్రపరిచినటువంటి దేవుడుగా ఈ దేవుడు ఉంటా ఉన్నాడు. ఇంకా మనం చూస్తే యెషయా గ్రంథంలో ఒక మాట చూడండి. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 16వ వచనం దయచేసి చదవండి. యెషయా గ్రంథం 49:16. చూడుము, నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. వాట్ ఏ వండర్ఫుల్ గాడ్. ఎంత గొప్పదైనటువంటి ఆశీర్వాదం. ఆయన అరచేతుల మీదనే మనల్ని చెక్కినాడు. కనుక ఉదయకాల సమయంలో ప్రభుని మనం స్తుతించాలా. ఓ ప్రభువా, నువ్వు నాకు ఆశ్రయదుర్గమైనందుకు నీకు వందనాలు. నువ్వు నాకు ఆశ్రయదుర్గముగా ఉండి ప్రభువా అనునిత్యము నన్ను కాపాడుతున్నావు, నాకు బలమైనటువంటి దుర్గమైనావు.
ప్రభా నన్ను కాపాడుతున్నావు, నన్ను బలపరుస్తున్నావు, నన్ను పోషిస్తున్నావు, నన్ను ఆదరిస్తున్నందుకు ప్రభా ఉదయకాల సమయంలో నీకు వందనాలు స్తుతులని ప్రభుని మనము స్తుతించే వారంగా మనం ఉండాలి. రండి 3వ ఆశీర్వాదం చూద్దాం. 71వ కీర్తన 3వ వచనం. 71వ కీర్తన 3వ వచనం. నేను నిత్యము చొచ్చునట్లు నాకు ఆశ్రయదుర్గముగా ఉండుము, నా శైలము నా దుర్గము నీవే అంట. నిత్యము నేను చొచ్చునట్లు గనుక అన్ని వేళల్లో అన్ని పరిస్థితులలో ఎప్పుడైనా కూడా మనము ప్రభు సన్నిధికి రావచ్చు. మన దేవుని నివాస ద్వారములు ఎప్పుడు కూడా తెరచి ఉంటాయంట. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం చూడండి. ఎఫెసీ 2:22. ఎఫెసీయులకు రాసిన పత్రిక ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు ఆయన మనల్ని కడుతున్నాడంటే ఆయన మనకు నివాస స్థలముగా ఉంటా ఉన్నాడు. ఈ ఆశ్చర్యదుర్గమైనటువంటి దేవుడు నీకు నాకు నివాస స్థలముగా ఉంటా ఉన్నాడు. కనుక ఒకప్పుడు మనము యొక్క ఆలయంలో ప్రవేశించడానికి మనకు ఎలాంటి అర్హత లేదు. వృద్ధి భిక్షకుడు ఏ విధంగా ఊరి వెలుపట దేవాలయం వెలుపడతానో అడుక్కుంటూ తన జీవితాన్ని వెళ్ళబుస్తున్నాడో, ఆలయాలకి రావాలనుకుంటున్నాడు, రాలేకపోతున్నాడు. మన పరిస్థితి కూడా అంతే. ఒకప్పుడు నిజదేవుని తెలుసుకోలేనటువంటి పరిస్థితి. ఎందుకు అంటే ఇహలోక దేవత మానవుని మనోనేత్రాలకు గురుడితనం కలుగజేసింది. నిజదేవుని మనం చూడలేకపోతున్నాం, నిజదేవుని మనం గ్రహించలేకపోతున్నాం, ఆయన నివాస స్థలంలో ప్రవేశించలేకపోతున్నాం. ప్రభు కృప, ప్రభు ప్రేమ, ఆ దేవాది దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు పరమును వదిలి నీకు నాకు ఆశ్రయమిచ్చుటకై ఆశ్రయ దుర్గముగా నీ కొరకు నా కొరకు ఆయన ఈ లోకానికి దిగి వచ్చి సిలువలో ప్రాణం పెట్టినాడు. ఊరికనే మనము ఆయన ఆలయానికి నడిపించబడలేదండి. ఊరికనే మనం ఇంత నెమ్మదిగా ఆయన ఆలయంలో కూర్చొని దేవుని వాక్యం వినడం లేదు. వినుటకు కృప ఇచ్చినాడు అంటే దేవుడు మన కొరకు క్రయం చెల్లించినాడు. ఈ దినాన మనం చూస్తే ఎక్కడికి పోవాలన్నా కూడా సపోజ్ మెడిటేషన్ చేయాలన్నా ఇంకా ఏదైనా ఇతరత్ర వాటిని చేయాలంటే డబ్బులు పే చేయాలా. డబ్బులు పే చేస్తేనే వాళ్ళు అనుమతిస్తారు. అయితే ప్రభుని అంగీకరించిన మనం రక్షణ పొందడానికి ఎలాంటి క్రయం మనం చెల్లించలేదు. కేవలం ప్రభు నేను పాపిని నన్ను క్షమించు. చిన్న ప్రార్థన ప్రభుని అడిగినాం, ప్రభు మన పాపాలన్నీ కూడా క్షమించినాడు, తన ఆలయానికి మనల్ని నడిపించినాడు. అంతేకాదు ఆయన బలలో పాలు పొందే ధన్యత మనకు అనుగ్రహించినాడు. ఆయన బిడ్డలముగా, ఆయన కుమారులముగా, ఆయన వారసులముగా ఆయన బల్ల చుట్టూ చేరి ఆయన బలలో పాలు పొందుటకు ప్రభు మనకు కృప ఇచ్చినాడు. ఇంకా మనం చూస్తే దావీదు రాజు దేవుణ్ణి ఒక వరం అడిగినాడంట. ఒక్క వరము. ఏం వరము చూడండి, కీర్తన 27వ అధ్యాయము ఏం వరం అడిగినాడు చూడండి. 27వ కీర్తన 4వ వచనం. దాన్ని నేను వెతుకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయమును ధ్యానించుటకు నా జీవిత కాలమంతయు యెహోవా మందిరంలో నివసించాలని కోరుతా ఉన్నాడంట. మనం కూడా ఎంత దౌర్భాగ్యులమండి. ఎందుకు పనికిరాని వారము, ఎలాంటి అర్హత లేనటువంటి వారము. ఎంత ప్రేమ కలిగినటువంటి దేవుడు మనలను ప్రేమించి తన ఆలయానికి నడిపించినాడు. ఎంతవరకు ఈ ఆలయము? చిరకాలము. ఒకచోట అంటాడు, చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసం. కనుక ఎంత సంతోషం, ఎంత ఆనందం. దేవుని మందిరంలో అనేక ఆశీర్వాదాలు ఉన్నాయి. ఈ ఆశీర్వాదాలన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహించినాడు. నీకు నాకు ఆయన నివాస స్థలమైనాడు. కనుక ఉదయకాల సమయంలో, ఓ ప్రభువా నువ్వు నాకు ఆశ్రయదుర్గమైనావు, మీ నివాస స్థలములోకి నన్ను నడిపించినావు, నీవు నాకు నివాస స్థలముగా ఉన్నావు ప్రభువా, నీకు వందనాలని ప్రభుని మనము స్తుతించాలా, ప్రభుని మనము ఆరాధించాలా. చివరిగా ఇది ఒక్కటి చూసుకొని మనం ఆరాధనలోకి వెళ్దాం. రండి, కీర్తన 27వ కీర్తన 5-6 వచనాలు ఎవరైనా చదవండి. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. ఎక్కించడం అంటే ఏంటి చెప్తారా? ఎక్కించడం అంటే ఇట్స్ ఎ హానర్, హెచ్చించడం. దేవుడు మనల్ని హెచ్చించినాడండి. ఎట్లా హెచ్చించినాడంట? ఉన్నతమైనటువంటి స్థానం. ఇంకా మనం చెప్పాలంటే ఈ లోకయాత్రలో సాగిపోతున్నటువంటి మన జీవితం కూడా విజయవంతం చేస్తూ ఉన్నాడు. ఎట్లా మనకు విజయం ఇచ్చినాడంటే యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో సాతాను తలను చితుక ద్రొక్కుట ద్వారా నీకు నాకు విజయము అనుగ్రహించినాడు. ప్రతిదినము విజయోత్సాహముతో మనల్ని ఊరేగింపజేస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు ఈ దేవుడు. ఈ లోకము మనల్ని హెచ్చిస్తుందా అండి?
ఎప్పటికీ హెచ్చించలేదు. ఎందుకో తెలుసా? ఈ లోకము అపరాధి అయినటువంటి మనిషిని అపరాధిగా చూస్తుంది తప్ప అపరాధిని హెచ్చించదు. ఎన్ని అపరాధాలు చేసినాం, ఎన్ని దోషాలు చేసినాం, ఎన్ని పాపాలు చేసినటువంటి వారం. దావీరాజు అన్నట్లుగా నా పాపములు నా తల వెంట్రుకలకు మించిపోయినాయంట. మన తల వెంట్రుకలు మనం ఎలాగ ఎంచలేమో మన పాపాలు మన దోషాలు కూడా అంతగా విపరీతంగా హెచ్చించిపోయినాయి. కనుక ప్రభు మనల్ని గణపరుస్తూ ఉన్నాడు. అందుకే ఒక పాట ఉంది కదా, ఎవరతన్ని సేవించెదరో ఫలమందరంతమందు ఇతరులకు లేనట్టి ఆ ఘనతను నీకిచ్చాను కృతజ్ఞుడావై కొనియాడు ప్రభు పాదసరని. ప్రియ సోదరి సోదరుడా, ఈ లోకంలో ఎవరికి ఇలాంటి ఘనత లేదు. ఈ లోకంలో ఎవరికి ఇలాంటి ఆధిక్యత లేదు. ఎంత గొప్ప ఘనత, ఎంత గొప్ప ఆధిక్యత. దేవుని వాక్యంలో ఒక మాట మనకు తెలుసు. ఏర్పరచబడినటువంటి వంశం, రాజులైనటువంటి యాజక సమూహం, ప్రత్యేకమైనటువంటి జనాంగం. వీఆర్ సపరేటెడ్ ఫ్రమ్ అదర్స్. ఇతరుల నుంచి మనం ప్రత్యేకించబడినాం. ఈ ప్రభు మనల్ని ఉన్నతమైనటువంటి స్థానంలోకి మనల్ని తీసుకొని పోయినాడు. ఏంటి ఆ ఉన్నతమైన స్థానము అంటే, ఒకానొక దినం మనము పరలోక రాజ్యంలో మనము ప్రవేశించబోతా ఉన్నాం. ఎట్లా పరలోక రాజ్యంలో మనం ప్రవేశించబోతా ఉన్నామంటే, ఆయన బిడ్డలముగా, ఆయన వారసులముగా, ఆయన కుమారులముగా మనము ఎంతో ఆ గొప్ప హోదాతో, ఆ గొప్ప ప్రత్యేకమైనటువంటి అర్హతతో ఆ యొక్క పరలోక రాజ్యంలో ఒకానొక దినమున మనము ప్రవేశించబోతా ఉన్నాం. ప్రియ సోదరి సోదరుడా, ఈ ఆశ్రయదుర్గం వంటి ఆశ్రయదుర్గము ఈ లోకంలో ఎక్కడ కూడా లేదు. ఈ ఆశ్రయదుర్గము మనకు అందించిన మొదటి ఆశీర్వాదము, ఆయన జీవాన్ని మనకు అనుగ్రహించినాడు. ఒకప్పుడు మనం పాపాన్ని బట్టి మనము శిక్షకు పాత్రులం, నరకానికి పాత్రులం. అలాంటి మనల్ని ప్రేమించి శిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచుట ద్వారా మనకు ఆశ్రయదుర్గమైనాడు. ఈ ఆశ్రయదుర్గంలోకి వచ్చుట ద్వారా ఆయన యొక్క జీవాన్ని మనం పొందినాము. మరణంలో నుంచి మనము జీవంలోకి దాటించబడినాం. రెండవ ఆశీర్వాదం, ఈ ఆశ్రయదుర్గమైనటువంటి దేవుడు మనకు భద్రతనిస్తూ ఉన్నాడు, మనకు క్షేమాన్ని ఇస్తూ ఉన్నాడు. మనకు బలమైనటువంటి దుర్గముగా అనునిత్యం మనల్ని కాపాడుతూ, అన్ని పరిస్థితులలో అన్ని వేళలో కూడా ప్రభు మనల్ని కాపాడుతూ, మనల్ని పోషిస్తూ, మనల్ని బలపరిచే దేవుడుగా ఈ దేవుడు ఉంటా ఉన్నాడు. మూడవదిగా, ఈ ఆశ్రయదుర్గమైనటువంటి దేవుడు నీకు నాకు నివాస స్థలం. ఎక్కడో పెంట కుప్ప మీద ఉండవలసినటువంటి వారాన్ని, ఎక్కడో దేవాలయం వెలుపట గుడ్డి భిక్షకం వలె అడుక్కున్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి మనల్ని ప్రభు ఎక్కడికి, ఆయన ఆలయానికి నడిపించినాడు. ఆయన బల్ల చుట్టూ మనల్ని చేర్చినాడు. ఇది ఆశ్రయదుర్గమైనటువంటి దేవుని యొక్క ఆశీర్వాదం కదా. నాలుగవ ఆశీర్వాదం, మనల్ని హెచ్చించినాడు. ఉన్నతమైనటువంటి స్థానము, ఆ పరలోక స్థానము నీకు నాకు ఇవ్వబోతున్నాడు. ప్రియ సహోదరి సోదరుడా, ఇన్ని ఆశీర్వాదాలు యేసుక్రీస్తు ప్రభులో నీకు నాకు అనుగ్రహించినాడు. కనుక ఈ దేవుడు నీకు నాకు ఆశ్రయదుర్గమైనటువంటి దేవుడు. ఈ ఆశ్రయదుర్గమైన ఈ దేవుణ్ణి ఉదయకాల సమయంలో అలాగా ఆరాధించుటకు ప్రభు మనకు సహాయం చేయునుగాక.